హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు ప్రతి వీడియోని చూసేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో పేజ్ 1 గురించి ముందటి వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు సెకండ్ పేజీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పేజ్లో ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ బర్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత ఓకే, ఫస్ట్ పేజ్లో నేనైతే ఈ బర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయిపోయింది కదా. సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత సెర్చ్ క్లిక్ చేస్తే మనకి ఈ బొమ్మ అనేది విజిబుల్ అవుతుంది. మనం ఏదైతే ఫస్ట్ పేజ్లో డిజైన్ తీసుకున్నామో అది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకి A01 నుంచి A08 వరకు మనకు వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి A01 డైరెక్షన్ వచ్చేసి సింబల్ P. ఓకేనా. మనకి ఇప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది ఇటు పక్క సరిపోనప్పుడు మనం డైరెక్షన్ వచ్చేసి మళ్ళీ ఈ సైడ్కి మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది కదా, నిలువుగా ఉంటుంది కాబట్టి మనకు అది సెట్ అవ్వదు. కాబట్టి మనం మళ్ళీ డైరెక్షన్ ఈ విధంగా మార్చుకోవాలి అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి P ఉంది కదా, Pని క్లిక్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్, మనం ఏమి చేసినా సరే వేరియేషన్ కనపడాలి అంటే సెర్చ్ క్లిక్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా, మళ్ళీ ఇటు సైడ్ వేసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ Pని క్లిక్ చేయండి, సెర్చ్, మళ్ళీ సెర్చ్. సో ఇది రైటా రాంగ్. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి ఒక మొండి గుర్తు ఉంది. P అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు చూడండి ఇలా ఉందనుకోండి, P అనేది ఇలా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనం వేస్తున్నా కానీ ఏమవుతుందంటే కుట్టు వచ్చేసి రాంగ్గా పడుతుంది. మనకి ఇలా పడాల్సింది ఎలా పడుతుంది. అప్పుడు మనకి కుట్టిన తర్వాత అర్థమవుతుంది, ఓ ఇది రాంగ్ వేసాము అని చెప్పేసి. కాబట్టి మనం ఒక మొండి గుర్తు ఏం పెట్టుకోవాలంటే, అంటే యాక్చువల్గా మనం చూస్తూ ఉంటే ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ మనం వేసుకునేటప్పుడు రాంగ్ పడుతుంది. ఇక్కడ చూడండి P అనేది చూడండి ఇప్పుడు రివర్స్లో ఉంది, మొండి గుర్తు అనమాట ఇది. P అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ డైరెక్షన్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి అటు ఇటు మారుతాయి. కావాలంటే చూడండి ఒకసారి, రాంగ్ పెడతాను. ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ అనేది మారుతుంది. చూసారా, ఇందాక ఇటు ఉంది, ఇది ఇటు వచ్చింది కలర్. ఓకేనా. ఈ విధంగా మనం ఫస్ట్ డైరెక్షన్ అనేది మార్చుకోవాలి అంటే ఈ P అనే సింబల్ని క్లిక్ చేయాలి. మామూలుగా చెప్పాలంటే డైరెక్షన్ గురించి చెప్పండి అంటే, డైరెక్షన్ సింబల్ వచ్చేసి A01 డైరెక్షన్ సింబల్ వచ్చేసి P అనేది 8 టైప్స్గా మారుతుంది. 8 టైప్స్లో 4 రైట్ డైరెక్షన్స్, 4 రాంగ్ డైరెక్షన్స్. ఓకేనా. ఇది వచ్చేసి డైరెక్షన్ ఇస్తలే కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి A02 వచ్చేసి యాంగిల్ ఎప్పుడూ కూడా 0లోనే ఉంటుంది. మనం ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిజైన్ అనేది కొంచెం క్రాస్గా రావాలి అంటే మనం వచ్చేసి యాంగిల్లో మార్చుకోవాలి. ఓకే. ఇది మెయిన్లీ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ నెక్కి వాడతాము. ఈ యాంగిల్ వచ్చేసి 0 to 45 వరకు మార్చుకోవచ్చు. బ్లౌజ్ ఫ్రంట్ నెక్కి మ్యాక్సిమం 30 to 35 ఎనఫ్, కానీ 45 వరకు పెట్టుకోవచ్చు. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అలా పడుతూ ఉంటుంది కాబట్టి 0 to 45 వరకు మార్చుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాము. 0 ఉంది కదా, ఇప్పుడు ఒక 20 పెడుతున్నాను. సెర్చ్ వచ్చిందా, క్రాస్ అయిందా కొంచెం డిజైన్. సో ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత క్రాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు శారీస్ మీద ఏంటంటే కొంతమంది మాకు ఈ బూటీస్ వేయండి అది ఇది అని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి A02 యాంగిల్ మనకి ఎంతవరకు కావాలంటే
అంతవరకు పెట్టుకోవచ్చు. కాకపోతే 0 to 45 అనేది మెయిన్. ఎందుకంటే ఆ 45 తర్వాత మార్చామనుకోండి, అది ఇంకా మారిందంటే అది డైరెక్షన్ అయిపోతుంది, అవునా? సో మనం అంత పని చేయకుండా డైరెక్షన్ అన్నప్పుడు ఈ పీనే మార్చుకుంటాము. కాబట్టి A0 to యాంగిల్ 0 to 45 వరకు మార్చుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. వచ్చేసి A03 స్కేల్ XY. మనకు వచ్చేసి ఇది X, ఓకే, ఇది Y, ఓకేనా. ఇది వచ్చేసి 800, ఇది వచ్చేసి 500, ఓకే. మనకి ఇప్పుడు ఒక డిజైన్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా స్కేల్ XYనే యూజ్ చేస్తాము, ఓకే. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రేమ్ అనుకోండి, టోటల్గా ఇది X అవుతుంది, ఇది Y అవుతుంది, అవునా. అలాంటప్పుడు మనకిప్పుడు ఇది మ్యాక్సిమం ఏం చేస్తామంటే మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ పెడతాం కదా, బ్యాక్ నెక్ పెట్టినప్పుడు యూజ్ చేస్తాము. ఎందుకు అంటే లెంగ్త్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి పెంచడానికి మనం వచ్చేసి స్కేల్ XYని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మినిమం సైజ్ బ్లౌజులకు కానివ్వండి, డ్రెస్సులకు కానివ్వండి, హ్యాండ్ దేనికైనా సరే మనకి ఏదైనా ఫస్ట్ పేజ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే దానికి యాక్చువల్గా మినిమం సైజ్ వచ్చేసి 50 ఉంటుంది, మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 200 ఉంటుంది. ప్రతి దానికి కూడా మినిమం 50, మ్యాక్సిమం 200, ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ బర్డ్ అనేది మనకి చిన్నగా ఇది ఏదైతే బంచ్ సెలెక్ట్ చేసుకున్నామో అది మనకి చిన్నగా అవ్వాలి అనుకోండి, సో మనకి వెడల్పు పెరగాలి అనుకోండి, వెడల్పు పెరగాలంటే ఇలా రావాలి, అవునా. సో మనం వచ్చేసి ఈ యాక్సిస్ X కదా, సో Xలో మనం పెంచుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి X, ఇది వచ్చేసి Y, ఓకేనా. X వచ్చేసి ఇప్పుడు పెంచాలి అనుకుంటున్నా నేను 150 పెడుతున్నా, రైట్, సెర్చ్. పెరిగిందా? మీకు Y వచ్చేసి అలాగే ఉంది కానీ X పెరిగింది, ఇలా పెరిగింది. సో మీకు బ్రాడ్ అనేది ఎక్కువైపోయింది. సో అలా కాకుండా 50లోనే ఉంచేసి, సో ఇప్పుడు నాకు వచ్చేసి 50 కదా. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఈ బంచ్ హైట్ అనేది పెరగాలి. హైట్ పెరగాలంటే ఇది ఏ యాక్సిస్? Y. సో Yలో వచ్చేసి మనం పెంచాలి. ఇక్కడ చూడండి 50 ఉంది కదా, 100 పెడుతున్నా. పెరిగిందా? సో ఈ బంచ్ హైట్ అనేది పెరిగింది. సో ఈ విధంగా మనం బ్లౌజెస్కైనా కానివ్వండి, డీప్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఇలా సైడ్ వెడల్పు పెంచాలి అంటే మనం ఖచ్చితంగా స్కేల్ XYనే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి A04 ప్రయారిటీ మోడ్, అది అవసరం లేదు మనకి. A05 అవసరం లేదు, రిపీటెడ్ మోడ్. A06 రిపీటెడ్ ప్రియర్, ఇవి 3 అవసరం లేదు. A04, A05, A06 మనకు అవసరం లేదు, అవి వచ్చేసి సిస్టమ్ యాప్స్, సో నో నీడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి A07 రిపీటెడ్ టైమ్స్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము, అది మనకి X యాక్సిస్లో ఎన్ని కావాలి, Y యాక్సిస్లో ఎన్ని కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం కోసం మనం A07 రిపీటెడ్ టైమ్స్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ చూడండి, నాకు వచ్చేసి A07లో Xలో వచ్చేసి 4 కావాలి, అంటే ఈ 4 బంచెస్ కావాలి, ఓకే. 4 బంచెస్ సెలెక్ట్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు మనకి వేరియేషన్ చూడాలంటే సెర్చ్, కానీ వచ్చినాయా? కనపడలేదు. అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? వాటి మధ్య గ్యాప్ అనేది క్రియేట్ చేయాలి. గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు వీటి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ రావాలంటే మనం ఒక్కసారి A08 రిపీటెడ్ స్పేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం రిపీటెడ్ టైమ్స్లో Xలో 4 ఇచ్చాం కదా, కాబట్టి స్పేస్ కూడా రిపీటెడ్ స్పేస్ Xలోనే ఇవ్వాలి. Xలో వచ్చేసి ఒక 40 ఇస్తున్నాను, ఓకే. సెర్చ్. వచ్చినాయా? వచ్చినాయి, కానీ ఈ స్పేస్ అనేది మనకి సరిపోలేదు, దగ్గరగా అయిపోయినాయి. కాబట్టి ఇంకా పెంచుకోవాలా. 80 ఇస్తున్నాను, సరిపోలేదు. ఈ స్పేస్ కూడా మనకి సరిపోలేదు, 150. సో వచ్చినాయా? వచ్చినాయి, కానీ ఇంకా బర్డ్ తోక అనేది అందులోనే ఇరుక్కుపోయినట్టుంది, కాబట్టి ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చింది కదా. సో చూడండి, గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంది. అలాగే మనకి Yలో కూడా కావాలనుకోండి, Yలో కూడా పెట్టేసుకోవచ్చు. Yలో ఒక 5 ఇస్తున్నాను,
ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత స్పేస్ ఇస్తే ఎంత గ్యాప్ వస్తుంది అనేది మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ స్పేస్ ఇస్తున్నాను. సో చూసారా, మనకి ఎక్స్లో ఎన్ని కావాలి, వైలో ఎన్ని కావాలనేది సేమ్ స్పేస్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక డిజైన్ బూటీస్ కానీ ఏమన్నా వేసుకుంటున్నామంటే ఇటు స్పేస్ ఎంత తీసుకున్నామో ఇటు స్పేస్ కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ బూటీస్ అనేవి కరెక్ట్గా వస్తాయి, చూడడానికి బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఈ రిపీటెడ్ టైమ్స్ అనేది ఎక్స్లో ఎన్ని తీసుకున్నామో వైలో ఎన్ని తీసుకున్నామో కింద స్పేస్ అనేది కూడా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది. అండ్ మీరేంటంటే రిపీటెడ్ స్పేస్ ఇచ్చినప్పుడు మాత్రమే రిపీటెడ్ టైమ్స్ అనేవి విజిబుల్ అవుతాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. A08 రిపీటెడ్ స్పేస్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మాత్రమే A07 రిపీటెడ్ టైమ్స్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా, స్టార్ట్. సో మనం ఫస్ట్ పేజ్లో ఈ బర్డ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెకండ్ పేజీకి వచ్చిన తర్వాత మనకి ఆప్షన్ సెర్చ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి వచ్చేసి ఏదైనా మనం డైరెక్షన్ కానివ్వండి, ఏదైనా యాంగిల్ కానివ్వండి, స్కేల్ XY కానివ్వండి, రిపీటెడ్ టైమ్స్, రిపీటెడ్ స్పేస్ ఏది మార్చినా కానీ మనం మెయిన్లీ సెర్చ్ చేసుకుంటేనే మనకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను యాంగిల్ వచ్చేసి 25 ఇచ్చాను, రైట్ టిక్ ఇచ్చాను. మనకు కనిపించిందా? కనిపించలేదు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడే మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో ప్రతి దానికి ఇప్పుడు మీరు డైరెక్షన్ చేంజ్ చేసిన యాంగిల్, స్కేల్ XY ప్రతిదీ దేనికైనా సరే కూడా మెయిన్లీ సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనం ఎంతైతే తీసుకున్నామో ఆ డిఫరెన్స్ అనేది, వేరియేషన్ అనేది ఈ సెర్చ్ ఆప్షన్లోనే విజిబుల్ అవుతుంది.